హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే సికింద్రాబాద్ బోనాలకి వెళ్తున్నాము. నేనైతే బోనాలు ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. సో అంతకన్నా ముందు లూలు మాల్కి వెళ్తున్నాం. లూలు మాల్లో తీసుకోవాల్సిన కొన్ని ఐటమ్స్ ఉంటే సో మాల్కి వెళ్ళి తీసుకుని సో అటు నుంచి అటు సికింద్రాబాద్ వెళ్దాం కదా అని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. రోజు వర్షం పడేది, ఆ రోజు కూడా ఎక్కడ వర్షం పడుతుంది అని అనుకుంటా ఉంటే లక్కీగా వర్షం ఏం పడలేదు. వెదర్ కూడా పర్లేదనమాట, కొంచెం ఎండగానే ఉంది. సండే కదా, ఇంకా ఫుల్ రష్ ఉన్నారు మాల్లో. అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా ఈ మార్కెట్ అయితే అండర్ గ్రౌండ్లో ఉంది. ఇక్కడ రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. సాల్మన్ ఫిష్, బ్లూ క్రాబ్, రెడ్ క్రాబ్, డాటెడ్ క్రాబ్. మాకు కావాల్సింది అయితే రెడ్ క్రాబ్. ఇంకా ఆల్మోస్ట్ అవి అయిపోయి 1 కేజీకి ఉంటే ఇంకా మేము 1 కేజీకి తీసుకున్నాం. వాళ్ళే నీట్గా ప్యాక్ చేసి ఇస్తారనమాట, క్లీన్ చేసి. ఇంకా క్లీన్ చేసే టైంలో ఇక్కడ పక్కన రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ మసాలా పౌడర్స్, ఇంకా ఫిష్ పికిల్స్, రెడీ టు ఈట్ ఫిష్ పికిల్స్. ఇవన్నీ ఎప్పుడు చూడలేదన్నమాట, ఫస్ట్ టైం ఇక్కడ ఉన్నాయి. ఫిష్ పొడులు అట్లా చాలా రకరకాలుగా ఉన్నాయి. ఈ లోపైతే క్లీన్ చేసి ఇచ్చేసారు 1 కేజీకి. ఇంకా మటన్ కూడా తీసుకొని స్టార్ట్ అయ్యాము. అప్పటికి టైం 2:30 అయింది కదా, బాగా ఆకలేస్తుంది. ఇంకా అక్కడ పిస్తా హౌస్లో సమోసా ఒకటి, టీ తాగొచ్చాం. టీ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ మేము మెట్రోకి వెళ్దామని టికెట్ బుక్ చేసుకున్నాము. ఇంకా అక్కడ మనం చెకింగ్ దగ్గర బ్యాగ్స్ పెడతాం కదా, సో ఆ బ్యాగ్ దగ్గర సెక్యూరిటీ చెక్ వాళ్ళు చెప్పారనమాట, టికెట్ క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోండి అని. షాక్ అనమాట, తెలియదు మాకు ఇట్లా రామీట్ లేదని చెప్పి. ఇంకేం చేస్తాం, క్యాన్సిల్ చేసుకుని ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఫుల్ వైబ్స్. సికింద్రాబాద్ స్టార్ట్ అవ్వగానే బోనాల వైబ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది, 4:30 అట్లా. ఇంకా వెళ్ళి అప్పుడు తిని ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. నైట్ 6కి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుందాం అని చెప్పి బాగా డెకరేట్ చేశారు. అంతా ఫుల్ హడావిడి. సంక్రాంతి ఎట్లా చేసుకుంటామో ఇక్కడ బోనాలు అట్లా అనుకుంటా, చాలా బాగుంది. ఎక్కడ చూసినా ఫుల్ చుట్టాలు వచ్చి హడావిడిగా డిఫరెంట్ వంటలు. అబ్బా, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు చూడలేదు కదా బోనాల ఫెస్టివల్. అండ్ ఈ బతుకమ్మ బోనాలు ఇవన్నీ కొంచెం నేచర్కి రిలేటెడ్ అన్నట్లు అనిపిస్తాయి కదా, చాలా బాగుంది. అందరూ బాగా రెడీ అయ్యారు మహాలక్ష్ముల్లాగా. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న దేవుని దర్శనం చేసుకుని ఇంకొక టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫుల్ గూస్ బంప్స్, ఆ డప్పులు అవన్నీ నాకు చాలా బాగా అనిపించినాయి. మీరు కూడా చూడండి. సో బాగుంది కదా, వాళ్ళందరూ అట్లా బోనం తీసుకుని వెళ్తున్నారు. ఇంకా మేమైతే మల్కాజ్గిరి వచ్చేసాము, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్కి అనమాట. అలా ఎవరో ఒకరు అట్లా బోనం తీసుకుని వస్తూనే ఉన్నారు మధ్యలో. ఇది ఇంకో టెంపుల్. ఇక్కడ డెకరేషన్ అయితే మాత్రం మామూలుగా లేదు, బాగా చేశారు. అండ్ ఇది మధ్యలో ఇదేంటో నాకు తెలీదు, బట్ నేను అనుకోవడం ఏంటంటే ఇది ఒక బోనం అనుకుంటా.
చూసారు కదా, ఆయన కత్తితో కొబ్బరికాయ పగలు కొట్టారు. ఆ సౌండ్స్కి అదంతా చూసి నాకు ఆ టైంలో కొంచెం భయంగా అనిపించింది. ఇక్కడ అమ్మవారి డెకరేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ ఫ్లవర్స్ డెకరేషన్ ఎవరు చేశారో కానీ చాలా బాగా చేశారు. ఆ రూపం వచ్చేటట్లా ముక్కు పుడక అంతా కళ్ళు బాగా చేశారనమాట. ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు తర్వాత రోజు పల్లారం బండి ఏదో సంథింగ్ ఊరేగింపులాగా చేశారు. నాకైతే ఈ బోనాల సెలబ్రేషన్స్ చాలా బాగా అనిపించినాయి.